ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మనము ప్రతి విషయానికి కృంగిపోతూ భయపడుతూ ఉంటాం, కానీ ప్రభువు మనకు సహాయకుడు, నీవు భయపడవద్దు అని అంటున్నారు. మన దేవుడు మనకు సహాయకుడు అని మొదట మనము నమ్మాలి. అప్పుడే మన జీవితాలలో అద్భుత కార్యాలను చూస్తాం. అన్యులు, భక్తిహీనులు భయపడుతూ ఉంటారు, దేవుణ్ణి ఎరుగని వారు కూడా. కానీ నీవు నేను భయపడనవసరం లేదు. ప్రతి పరిస్థితులలో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పేతురు సముద్రంలో మునిగిపోయేటప్పుడు దేవుడు సహాయం చేయలేదా? తుఫాను చేత పడవ కొట్టుకొని పోతున్నప్పుడు వారి మరణ సమయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. కుష్ఠురోగికి, గుడ్డివారికి దేవుడు సహాయం చేయలేదా? చచ్చిన లాజరును తిరిగి లేపలేదా దేవుడు? మన దేవుడు సహాయకుడండి. షద్రక్, మేషక్, అబేద్నగోలును అగ్నిగుండంలో రక్షించిన దేవుడు. సింహాల గుహలో నుండి దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు. సింహం గొర్రెల మీద దాడి చేస్తున్నప్పుడు దావీదుకు సహాయము చేసిన దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎంతోమంది భక్తులకు సహాయం చేశాడు. ఈరోజు నీకు సహాయం చేయకుండా ఉంటాడా? కానీ నీవెందుకు భయపడుతూ ఉన్నావు? నీవు భయపడడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు భయపడవద్దు అని దేవుడే అంటున్నాడు. భయము నిన్ను కృంగదీస్తుంది. భయము మనలను నాశనం చేస్తుంది. దేవుడే అంటున్నాడు, నేనే నీకు సహాయకుడను, నీవు భయపడవద్దు అని. మనకు సహాయము చేసేవాడు సామాన్యుడు కాదు, సర్వాధికారి. బలశౌర్యములు గల యేసయ్య మారని కార్యాలు, మార్పులేని కార్యాలు, ఎనలేని ఘనకార్యాలు ఆయన నీ కొరకు చేయగలడు. మనుషుల వైపు చూస్తే మనకు సహాయము రాదు. కొండల వైపు, అధికారుల వైపు చూస్తే మనకు మేలు జరగదు. మన ప్రార్థన వినేవాడు, మనకు సహాయము చేసేది మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. కనుక ఆయన వైపు చూద్దాం, ఆయన సహాయమును పొందుకుందాం. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.